అండి, నేను మహాలక్ష్మిని. దసరా రాబోతుంది కదండి. అమ్మవారికి 9 రోజులు నైవేద్యాలు అయితే కంపల్సరిగా వండి పెడుతూ ఉంటారు కదా. అలాంటి నైవేద్యమే నేను చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. చక్కెర పొంగలి అయితే చేస్తున్నానండి. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా మీకు చూపించేస్తున్నాను. చక్కెర పొంగలి మనం తయారు చేసుకునే ముందు ఎండు కొబ్బరి మాత్రం కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి చాలా టేస్ట్ వస్తుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటానండి. మనకి చక్కెర పొంగలి కరెక్ట్గా రావాలి అంటే కొలతలు కరెక్ట్గా తీసుకోవాలండి. ముందుగా బియ్యాన్ని 1 కప్పు తీసుకుంటున్నా. అదే కప్పుతో అంటే కప్పు నిండా బియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో సగం పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు రెండిటిని దోరగా వేపండి. చక్కగా బియ్యం పెసరపప్పు వేపుతా ఉంటే కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఇందులో ఎలాంటి నెయ్యి కానీ ఏమీ వేయకుండా ఉట్టిగానే వేపాలండి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయండి. కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇవి వేడి తగ్గాక చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 6 కప్పులు వాటర్ తీసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. అన్నం ఈ విధంగా వండుకోవాలండి. పలుగ్గా ఉండాలి, మరీ ముద్దగా వండకూడదు. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, ఎండు కొబ్బరి వేస్తానండి చక్కెర పొంగల్లో. చక్కగా నెయ్యిలో వేపుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరిని మొత్తం తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే కప్తో బెల్లం తీసుకొని ఎండు కొబ్బరి వేసుకున్న ఆ నేతిలోనే వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా కరగాలి ఇదంతా. కొంచెం వాటర్ పోసుకోండి బెల్లం కరగటానికి. బెల్లం కరిగితే చాలండి, పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ అలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. బెల్లం పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు పాకం అంతా రైస్ కు పెట్టేటట్టు తిప్పుకోండి. చక్కెర పొంగలి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, ముద్దగా అవ్వకూడదని అదొక్కటి చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చికర్పూరం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చక్కెర పొంగల్లోకి మెయిన్ కావాల్సింది ఇదే.
ఇప్పుడు కొంచెం నెయ్యి పోసుకోండి. అలాగే ముందుగా ఎంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పుకోండి. చెమటలు కారిపోతున్నాయండి. ఇంతేనండి, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా దేవి నవరాత్రుల్లో మనం అమ్మవారికి నైవేద్యంగా అయితే చక్కెర పొంగల్ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కెర పొంగల్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.